గొప్పోడు చాలా 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 మంచోడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన
చాలా చాలా గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు. మీకందరికీ నా అభివందనములు, నా వందనం తెలియచేసుకుంటున్నాను. ఈ తోపాతిపల్లి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసయ్య నామమున ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలంకించినట్టయితే స్పష్టంగా దేవుడు మీ మధ్యలో మాట్లాడి మీ యొక్క సమస్యకు, మీ బాధలకి ఒక విముక్తిని ఇచ్చి మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈరోజు ఆ యొక్క వాక్యం వచ్చి దేవుడై ఉంటున్నాడు. 2000 సంవత్సరానికి ముందు ఈ భూమిలో సంచరించిన దేవుడు మన మధ్యలో ఈరోజు సంచరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు మాంసధారి అయి ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరం సేవ చేసి మన కొరకై సమస్తాన్ని ఏర్పాటు చేసి ఆయన తిరిగి రానై ఉంటున్నాడు. ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడడానికి ఆయన సంకల్పము, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. ఈరోజు మీతో మాట్లాడేటువంటి వాక్యం గురించి దేవుడు నాతో స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని మాత్రం మీకు క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పి నేను ఈ సమయాన్ని, మీ యొక్క కొద్ది సమయాన్ని మాత్రము నేను దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడి ముగించడానికి ప్రయాసపడుతున్నాను, ఆశపడుతున్నాను. మత్తయి 11:28 వాక్యం ఇలా చెప్తున్నది. బైబిల్ తెలిసింటే చూడండి, లేదంటే నేను చదువుతాను, చూడండి. హల్లెలూయా. ప్రయాసపడి, హల్లెలూయా, బాగా వినాలా, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. నన్ను వింటున్న సహోదరి సహోదరా, ఈ తోపపల్లిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడేటువంటి వాక్యం ఏమిటంటే, ప్రయాసపడి మీరు పడినటువంటి ప్రయాసానికి ఫలం లేకుండా, లేదు నష్టముతోనో, లేదు బాధతోనో, లేదు వ్యాధితోనో, అనేక విధమైనటువంటి కార్యాల వల్ల నీ యొక్క జీవితం సతమతమై ఉండదేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట, మీ యొక్క ప్రయాసమంతా వ్యక్తమైందేమో. అనేక మంది మనము ప్రయాసపడుతుంటున్నాం. తెల్లారి నుంచి సాయంకాలం వరకు రోజు ప్రతి ఒక్కడు, ప్రతి మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. దేని కొరకు ప్రయాసపడుతుంటున్నాడంటే, తన యొక్క జీవితానికి కావలసినటువంటివి, కుటుంబానికి కావలసినటువంటివి, బిడ్డలకు కావలసినటువంటివి, ఆ విధంగా కుటుంబం గురించి, లేదు బిడ్డల గురించి, లేదు తన యొక్క జీవితం గురించి ప్రతి మనిషి తెల్లారించి రాత్రి వరకు ప్రయాసపడి జీవితాన్ని గడుపుతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని గడుపుతుంటే సమాధానం లేదు, భారముతో జీవిస్తున్నాడు మనిషి. ఎంత ఐశ్వర్యుడుగా ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, ఎంత అంతస్తుగా ఉన్నటువంటి మనమేమనుకుంటున్నామంటే, ఓ చాలా డబ్బు ఉంటే సంతోషంగా ఉండొచ్చేమో, మంచి ఉద్యోగం ఉంటే ఆనందంగా ఉండొచ్చేమో అని మనము ఈ విధంగా మనం ఎన్నో మన యొక్క తలంపుల్లో వస్తుంటున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నది, నువ్వు నీ యొక్క ప్రయాసమంతా, నువ్వు ఏమీ చేసినటువంటి నీ ప్రయాసమంతా
ఈ ప్రయాసం చేసి చేసి కడపట్లో భారము, బాధ, కన్నీరు, వేదన, వ్యాధి మన జీవితంలో ఇలా జరుగుతున్నది, ఇలా మిగిలిపోతా ఉన్నాయి. ఈరోజు దేవుడు ఒక పిలుపు ఏమిటంటే, నీ యొక్క భారాన్ని నువ్వు మోసుకుంటుంటే నా దేవుడు నీ భారాన్ని మోయడానికి లోకానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మీకు ఒక ఉపమానముతో నేను దాన్ని వివరించడానికి ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక అడవిలో ఒక వయసైనటువంటి అమ్మగారు ఒక కట్లంతా కట్టుకొనేసి తలపై నెత్తుకునేసి వస్తున్నారు ఆ యొక్క అడవి నుంచి ఇంటికి. ఆ ఏరుకొని అవంతా బరువుతూ వస్తుంటే దారిలో ఒక వ్యాన్లో వచ్చేటటువంటి అతను బ్రేక్ వేసినాడు. బ్రేక్ వేసి, అమ్మ తల్లి, నువ్వు ఆయన చూసే లోపల ఆడ వాళ్ళు బండ్లో పోయే వాళ్ళు చూసి, అయ్యో పాపం వయసానామే, ఆమె కట్లంతా మోసుకొని పోతా ఉంది కదా, ఆమెని కాస్త కొంచెం ఆమెను ఎక్కించుకుంటే బాగుంటుందేమో అనేసి ఆమెను, అమ్మ తల్లి వెనకాల మా వ్యాన్లో ఎక్కువమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఎక్కువనింది. చాలా సంతోషం. కొద్దిసేపు చూస్తే ఆమె ఏం చేస్తా ఉన్నిందంటే ఆ బరువుని దించి బండ్లో పెట్టలే. హల్లెలూయా. ఆమెను ఎక్కువ అంటే ఆ బరువుని కూడా మోసుకొని వచ్చేయడానికి ఆయన పిలిచినారు వాళ్ళు. ఈ విధంగా ఆ యొక్క బరువుని, ఆ యొక్క మనము ఆ యొక్క వాహనములో దేవుడు ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇస్తే కూడా మనము భారాన్ని ఇంకా మోసుకుంటున్నాము. ఎందువల్ల ఈ మాదిరి, ఎందుచేత ఈ యొక్క భారంతో మనము జీవిస్తున్నామంటే మనకు తెలియనటువంటి, మాకు ఆ యొక్క అవగాహన లేనటువంటి జీవితం జీవిస్తున్నాం. కాబట్టి ఆ తల్లి గారు, అమ్మా తల్లి, నిన్ను ఎక్కించుకుంటే నీ బరువును కూడా ఎక్కించుకున్నట్టే కదా, ఆ బరువును దించి నువ్వు సుఖంగా రావచ్చు కదా అని చెప్పినప్పుడు, అయ్యా నాకు తెలీదయ్యా, ఎవరయ్యా నాకు తెలీదయ్యా, మీరు చెప్పగానే నాకు అర్థమైందయ్యా. సరే, ఆ బరువుని దించి వాళ్ళు మళ్ళీ బండి నిలిపి ఆయన బరువుని ఆమె దగ్గర నుంచి దింపి పెట్టేసి ఆమెకు ఒకే సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ యొక్క ఇంటి దగ్గర పోయి నిలిపిన తర్వాత ఆమె చాలా సంతోషపడింది. నన్ను వింటున్నటువంటి సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి స్పష్టమైనటువంటి కార్యము, నీ భారాన్ని, నీ యొక్క బరువుని, కుటుంబ భారం ఒక పక్క, నీ యొక్క ప్రయాసం అంతా వ్యర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ నువ్వు కుటుంబంలో నా బిడ్డకు మంచి ఆరోగ్యంగా ఉండాలనుకొని ఉంటున్నావేమో, ఆరోగ్యం క్షీణించి ఒకవేళ భార్యాభర్తలతో సమాధానం లేకుండా, ఒక కుటుంబంలో బిడ్డలో ఆరోగ్యం లేకుండా, ఆర్థికంగా బాధపడుతూ అనేక విధమైనటువంటి మన యొక్క ప్రయాసం అంతా, అయ్యా నేను ఎంతో కష్టపడినానయ్యా, ఎంతో నేను చేకూర్చుకున్నాను, నన్ను ఏమార్చేసినారయ్యా, ఏమార్చే ఈ లోకంలో ఉంటున్నాం, మోసపరిచే ఈ జనాంగ మధ్యలో జీవిస్తున్నాం. పాపముతో నిండి ఉన్నటువంటి ఈ జీవితంలో ఎవరయ్యా నాకు విడుదల చేసేది? ఈ భారాన్ని నేను మోసుకుంటే నా జీవించాలా? ఇంతేనా నా జీవితము? ఈ భారంతో నేను మోసుకుంటే నేను జీవించి సావాలా? అనేకులు ఈ విధమైనటువంటి సతమతం అవుతుంటున్నారు. ఒక పక్క కుటుంబంలో భార్య వల్ల, ఒక పక్క భర్త వల్ల అనేక విధమైన సమస్యలు, ఇంకొక బిడ్డల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్నేహితుల వల్ల, గ్రామంలో నుండి అనేక మంది వల్ల, జనాంగల వల్ల, ఈ విధంగా ప్రతి మనిషి ఒక సమాధానం లేకుండా, ఒక సంతోషం లేకుండా ఈ భూమిలో జీవించి నశించిపోయేటటువంటి దారిలో మనం వెళ్తున్నాము. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆ భారము మనం మోస్తుంటున్నాం. సమస్త భారాన్ని మన పైన దాన్ని మోపుకొని పోతున్నాం. కాబట్టి ఈ రోజు దేవుడు
నీ యొక్క భారాన్ని తీయడానికి ఈరోజు నీ గ్రామాన్ని ఎత్తికొచ్చుంటున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఒక పిలుపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక రక్షకుడు, ఆకాశాన్ని భూమిని సర్వాన్ని సృష్టించిన దేవుడు, నీ కొరకై నా కొరకై దిగి వచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నది. సమస్త జనులారా మీరు దిగిరండి, ఈరోజు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. ఇక మంచి స్వార్థ మీ గ్రామానికి వచ్చుంటున్నాయా? నీ యొక్క సమస్యలతో, నీ బాధతో ఉంటున్నావేమో, వ్యాధితో బాధపడుతున్నావా, కుటుంబ సమస్యతో బాధపడుతున్నావా, లేక అనేక విధమైన ఆర్థిక సమస్యలు బాధపడుతున్నావా? అయ్యో నా జీవితం ఇంతేనా, నాకు నా జీవితాన్ని ఇంతేనా, ఎంతో కష్టపడినానయ్యా, కష్టపడినానికి నాకు తగినటువంటి ఫలం లేదు, నాకు చాలా మంది మోసం చేసినారు, నా మిత్రులు మోసం చేసినారు, కుటుంబంలో మోసం చేసినారు, అన్నదమ్ములు మోసం చేసినారా? ఇటువంటి జీవితంలో నేను జీవించడానికన్నా, ఈ వ్యాధితో నేను బాధపడుతూ జీవించడానికన్నా నేను మరణించిన మేలనేసి అనేకుని బాధతో జీవిస్తున్నారయ్యా. దీనికి మూల కారణం ఏమి తెలుసా? సమస్త జనుల ఈరోజు దేవుడు నీతో నాతో సమస్త జనానికి మోసుకొనిచున్న సమస్త జనులారా, ప్రతి ఒక్కరికి జాతి, కులము, మతం అనే భేదం లేదు. వాడు ధనికుడన కానీ, వాడు బీదవాడన కానీ, నువ్వు భారం మోసుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీ యొక్క భారాన్ని ఆయన నా పైన దింపమంటున్నాడు. హల్లెలూయా. నేను మోసుకుంటానయ్యా నీ భారాన్ని, నీ కష్టాన్ని నేను మోయడానికి నేను వచ్చినాను, నీ సమస్యని నేను తీసుకోవడానికి వచ్చినాను, నిన్ను స్వస్థపరచడానికి, నీ విడుదల చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నీ దీవెనగా ఉండాలడానికి దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎత్తుకొని వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు విశ్రాంతి, సమాధానం కలుగ చేస్తాను, నీకు విడుదల చేయడానికి నువ్వు వచ్చుంటున్నాను అనేసి దేవుడు మన మధ్యలో దిగి వచ్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి 29:11-29 ఇలా సెలవిస్తుంది, నేను సాత్వికుడను, హల్లెలూయా, నేను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. హల్లెలూయా. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. నా దగ్గర మీరు నేర్చుకోవాల్సింది మీ కాడి ఈ లోకములో ఉన్నటువంటి కాడిని కాదయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి కాడిని కాదు, నా కాడిని దేవుడు చెప్పేటువంటి మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా ఎద్దుకు నేర్చుకునుడి అని దేవుడు ఈరోజు పిలుపు ఇస్తున్నాడు. ఏంటి ఆయన కాడి? అప్పుడు మీ ప్రాణము విశ్రాంతి కలుగును, ఏలనగా నా కాడి సులువుగాను ఎలా ఉంటది, నా భారము తేలికగాను ఉంటుంది. హల్లెలూయా. సులువుగా, భారం లేదు, నీకు మోసేంత బరువు పెట్టే దేవుడు కాదు. నా కాడి ఎలా తెలిసిన సులువుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అంతేకాదు అది భారము తేలికగాను ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క కార్యం ఏమనంటే, నువ్వు పూర్ణ ఉదయంతో 2 దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి, నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. ఆయన కాడి అది, ప్రతి ఒక్కరిని ప్రేమించవచ్చు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలా. మనం ఈ లోకంలో దేన్నో ప్రేమిస్తున్నాము, అదే వచ్చిన సమస్య. అందుకే భారము, అందుకే కష్టము, అందుకే నష్టము. ఆ విధమైనటువంటి మన యొక్క ప్రేమ ఎక్కడున్నది? పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఈరోజు ఆ ప్రేమమయుడు, ఆ కరుణామయుడు, ఆ దయాళుడు మీ మధ్యలో దిగి వచ్చున్నాడయ్యా. నా చనాలు నన్ను ప్రేమించడం లేదే, నన్ను ప్రేమించడం లేదే. ఆయన హృదయం భారముతో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసినటువంటి ఆ కార్యమే నన్ను ప్రేమించు అంటున్నాడు. ఆ యొక్క ప్రేమను ఆయన పంచుకుంటూ, ఆయన ఒక ప్రేమను మనం చూడబోతున్నాం. హల్లెలూయా.
నిన్ను అడుగుతున్నటువంటి నువ్వు నన్ను పూర్ణ మనసు నువ్వు ప్రేమించమని అడుగుతున్నాడే, ఆయన నా కొరకు ఏం చేశాడయ్యా, ఆయన ఏం చేశాడనే విషయాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన చేయాల్సింది రెండు. ఆయన ప్రేమించడం అంట, దేవుణ్ణి పూర్ణ మనసు ప్రేమించాలా, అలాగే పొరుగు వాడిని ప్రేమించాలా. పొరుగు వాడిని ఎలా ప్రేమించాలా? నీ తోటి వాడిని నువ్వు నిన్ను ఎంత బాగుండాలనుకుంటావే అలాగనే వాడు బాగుండాలా, అలాగనే నా పక్కింటి వాడు బాగుండాలా. ఇప్పుడు పక్కింటి వాడు బాగుంటే నీకు ఇష్టం ఉండదు, ఒకడు బాగా చదివితే ఇష్టం ఉండదు, వాడు మంచి ఉద్యోగంలో చేరిపోతే అయ్యో అనేసి మన జీవితంలో ఎటువంటి మన యొక్క తలంపులు ఉన్నాయి. కానీ దేవుడు ఎదురు చూసేది ఎంత తెలిసిన, నీలాగా అయ్యో నా సహోదరుడు బాగుండాలి అనేటువంటి ఆ రెండు కాడి దేవుడు మనపై ఇచ్చుంటున్నాడు. హల్లెలూయా. అది బరువైందా? బరువైనది కాదే. ఈరోజు ఆ యొక్క మనుషులపైన ఉన్నటువంటి కాడిని, ఆ భారమైనటువంటి కాడిని ఇద్దరిని మీ మధ్యలో చూపించి, ఈ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ బరువు ఎవరైతే మోసుకుంటున్నారో, ఆ కాడితో ఈ లోక భారముతో జీవిస్తున్నారో వాళ్ళిద్దరిని మీ మధ్యలో నేను చూపించి మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ఒక మనిషి అయితే, ఒక స్త్రీ, ఆమె రక్తస్రావముతో 12 సంవత్సరాలుగా ఆమె జీవితంలో ఎంతో హాస్పిటల్కు ఉన్నంత ఖర్చు పెట్టింది. హల్లెలూయా. వింటున్నారా? కొంచెం వినండి. ఆమేన్. నీ యొక్క ఆమె ఉన్నంత ఉండి ఎంత కష్టం అంటే, 12 సంవత్సరాలు రక్తస్రావం అంటే మీకు తెలుసు ఎంత శరీరంలో బలహీనత, ఎంతగా ఆ యొక్క జీవితంలో నరక జీవితము జీవిస్తుంటే ప్రతిరోజు ఉన్నతోటి అనేకమైనటువంటి ఆ యొక్క ఆస్తులంతా అమ్ముకొనింది. నేను బాగుంటే చాలే, నాకు నా స్వస్థత ఉంటే చాలనేసి ఆమె 12 సంవత్సరాలుగా ఆమె పడిన పాటు అంతా ఇంత కాదు. కష్టపడి ఆమె ఉన్నటువంటి అన్నిటిని అమ్ముకొని, ఆయన డాక్టర్లు ఎత్తగిన డాక్టర్లు లేదు, చెప్పని డాక్టర్లు లేదు, ఎక్కడెక్కడికో పోయి ఆయన యొక్క జీవితాన్ని అంతా నాశనం, డబ్బంతా నాశనం, ఏమీ లేదు. అమ్మా, ఇంత ప్రయాసపడినానయ్యా, నా యొక్క ఉన్నటువంటి డబ్బులన్నీ నాకు ఎవరు లేదు, ఉన్న డబ్బులన్నీ పోయింది, నా జీవితం ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నాకు బ్రతుకు లేదా, నన్ను ఓదారించే వాళ్ళు లేదా, నన్ను ఆదరించే వాళ్ళు లేదా, నాకు ఆదరణకర్త ఎవరు లేదని ఒకవేళ నువ్వు ఈ రోజు ఈ గ్రామంలో ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితులు ఉంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా, నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ యొక్క తల్లి చేసినటువంటి కార్యం ఏం తెలుసున్నా, భారాన్ని మోసుకున్నటువంటి సమస్య జనులను నా దగ్గరికి రండి చెప్పినటువంటి ఆ దేవుడు ఆ గ్రామానికి వచ్చినాడయ్యా. ఈ రోజు ఈ గ్రామానికి వచ్చుంటున్నాడు. హల్లెలూయా. ఎంత భారముతో ఉంటున్నావో, ఏది నీ సమస్య, నా దగ్గరికి రా. ఆయన చెప్పినటువంటి వాక్యం, నా వల్ల కానటువంటి పని ఏదైనా ఉందా అని చెప్పిన దేవుడు, 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన దేవుడు మన మధ్యలో వాక్యములు సంచరిస్తున్నాడయ్యా. The God is moving. అనేక ఆటంకాల మధ్యలో దేవుడు మన మధ్యలో దిగుచుంటున్నాడు. హల్లెలూయా. తప్పట్లు తట్టి దేవుని మహిమపరుస్తాడు. అంత మాత్రం కాదు, ఆ తల్లి ఆ గ్రామం వచ్చినారో తెలుసుకునింది, యేసుప్రభు వచ్చినారనే ఆ విషయాన్ని ఆమె గ్రహించి ఎలాగైనా ఆ యేసుప్రభు దగ్గర వెళ్ళాలని ఆమె ఆ యొక్క విన్ని ఆయన దగ్గర పోతే స్వస్థత పొందుకుంటామని విశ్వాసముతో ఆమె దేవుని దగ్గర, యేసుప్రభు గుంపుగా జనాలంతా ఫుల్గా వస్తూ ఉంటారు ఆయన దగ్గరికి. ఎట్లానా వచ్చి ఆయన వస్త్రాన్నైనా ఆ యొక్క వస్త్రాన్నైనా తాకొచ్చనేసి ఆ తల్లి ఆ తాకితేనే స్వస్థమవుతాననే ఒక విశ్వాసముతో, హల్లెలూయా. ఈరోజు ఆయన ఒక వాక్యం అనే వస్త్రం మధ్యలో వచ్చుంటున్నది. హల్లెలూయా. నిన్ని తాకడానికి ఆ తల్లి యేసు ప్రభుని ఆ రోజు ఫిజికల్ గా ఉన్నప్పుడు వచ్చి ఆమె తాకాలని వచ్చిన తల్లి ఈ రోజు నిన్ను తాకడానికి వాక్యం మూలమోగే నీ వీధిలో, నీ గ్రామంలో, నీ ఇంట్లో, నీ యొక్క సమస్యల మధ్యలో ఆయన దిగి వచ్చుంటున్నాడయ్యా.
ఒకవేళ నువ్వు రాలేదేమో, ఈ శబ్దాన్ని వింటున్నావే, దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క వాక్యం ఇది. ఈరోజు నిన్ను స్వస్థపరచడానికి దేవుడే దిగి వచ్చున్నాడయ్యా. దేవుడే దిగి వచ్చున్నాడు. ఈ సమస్య వ్యాధిని స్వస్థపరిచే దేవుడు. అని ఎప్పుడైతే విశ్వాసముతో ఆ తల్లి దేవుని దగ్గర వచ్చి తాకిందో అప్పుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా, స్వస్థత ఆమెకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరించే దేవుడు. ఆమేన్. డాక్టర్లు చేయవలేసారయ్యా, కుటుంబం నిన్ను చేయవలేసిందా? నిన్ను ఎవరు మతించలేదా? నిన్ను తనిగా దూరంగా పెట్టుంటారా? ఏ ఆదరణ లేదా? ఈ రోజు నీకు ఒక స్వార్థ దేవుని యొక్క వాక్యం వస్తున్నది. నిన్ను తాకడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గర ఎత్తుకొని వచ్చుంటున్నాడయ్యా. ఒక్క మాట, యేసయ్యా నన్ను తాకవా? ఈరోజు నిన్ను తాకడానికి వచ్చుంటున్నాడు. నీ సమస్త భారాన్ని ఆయన తొలగించడానికి ఆసన్నమై ఉన్నాడు. ఇంకొక కార్యం చెప్పి నేను మీ దగ్గర, మీలో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఒక గ్రామంలో వచ్చి దేవుని వాక్యం చెప్తున్నాడు. టైం లేదు, క్లుప్తంగా చెప్పి నేను ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యము ఆయన బోధించుచుండగా నలుగురు ఏం చేశారంటే, ఒక పక్షవాయువుతో ఉన్నటువంటి బాధపడుతున్నాడు. ఆయన బ్రతికి ఉంటే కూడా ఆయన జీవితంలో భారంగా, ఆయన జీవితమే భారము. ఆయన ప్రాణం ఉంది, లేలేడు, కూర్చోలేడు, ఏమి వాడు అనుభవించలేడు, కానీ ప్రాణం ఉంది. ఆ యొక్క వ్యాధిని వాడు భారముతో మోసుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గర విశ్వాసముతో, ఈ తల్లి ఏమో విశ్వాసముతో ఎట్లైనా నడిచి వచ్చి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకునింది. ఆమె నడిచేదానికి లేచేదానికి ఆయన ఆ యొక్క వ్యాధిని, పక్షవాయువు అనే వ్యాధిని వాడు మోసుకుంటున్నాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి నలుగురు, నన్ను వింటున్నటువంటి సహోదర, గ్రామంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ వాక్య పరిచర్కి ఎవరెవరైతే సహాయపడ్డారో వాళ్ళు ప్రతి ఒక్కరిని దీవించును గాక. మీ విశ్వాసాన్ని దేవుడు బలపరచును గాక. ఆ యొక్క నలుగురు యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళిపోతాం. వీడు పాపము పక్షవాయువుతో బాధపడుతున్నాడే, ఆయన దగ్గర పోతే స్వస్థత అవుతుంది కదా అని యేసు ప్రభు దగ్గర ఆయన మోసుకుని వచ్చారయ్యా. ఆ నలుగురు పేరు రాలే, నలుగురు మోసుకొని వచ్చారు. ఆ నలుగురు నువ్వు ఉండవయ్యా. సహోదరి అయ్యారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ దేవుని యొక్క పరిచయంలో ఉంటున్నట్టు సహోదర, ఆ నలుగురు నువ్వు ఉంటున్నావు. ఆ నలుగురులో నువ్వు ఉన్నావు. ఆ 4 సువార్తల్లో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క మహిమ నిన్ను, నీ కృప, నీ కుటుంబాన్ని, నీ విశ్వాసాన్ని బట్టి అనేకుల్ని ఈ గ్రామంలో రక్షణ పొందబోతున్నారు. ఆ యొక్క ముగిస్తున్నాను, కొద్దిసేపు డిస్టర్బ్ చేయొద్దండి. అయిపోయింది, ఒకే నిమిషం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ పక్షవాయువుకు ఉన్నటువంటి మనిషిని తెచ్చి దేవుని ముందర పెడతాడో ఆయన విశ్వాసాన్ని చేసినాడు. హల్లెలూయా. ఈడ వచ్చింది ఎవరో, ఏమే పక్షవాయువుతో ఉన్నటువంటి మనిషిని ఎత్తుకొని వచ్చి దేవుని ముందర పెట్టేసినారు. ఆయన ఏం మోసుకుంటా ఉన్నాడో, హల్లెలూయా, పక్షవాయువు అనేసి నువ్వు నేను అనుకుంటున్నాము. అయితే వాడు మోసుకుని ఉండేది ఏం తెలుసునా? పాపము. దేవునికి విధేయతలు, వ్యభిచారము, వాడు చేసినటువంటి జీవితం దొంగతనము, వాడు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, అటువంటి పాపము జీవితంలో జీవించినటువంటి వానికి ఆ వ్యాధి వచ్చి ఉంటుంది. వాళ్ళకేమో వ్యాధి. ఈరోజు అనేక తాగుబోతుగా ఉంటున్నారు. తాగుబోతులకి ఏమవుతుంది తెలిసిన, అనేక వ్యాధులు వస్తున్నాయి. ఒక రోజుల్లో నేను ఒక తాగుబోతుగా ఉన్నటువంటి వాడిని. నా యొక్క జీవితము చాలా అసహ్యంగా ఉండేవాడిని. దేవునికి నాకు సంబంధం లేదు,
తాగుబోతుగా, తిరుగుబోతుగా, దేవునికి ఏ మాత్రము భయము భక్తి లేకుండా నా ఇష్టం నేను సంపాదిస్తాను, నేను ఖర్చు పెట్టాను, నేను జీవిస్తాననేసి నా జీవితంలో దేవుడు ఒకరోజు ఇలాగా దేవుడి యొక్క వాక్యం మూలంగా నాతో మాట్లాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం వల్ల వస్తుంది కిడ్నీ ఫెయిలియర్. ఎందుకు వస్తుంది? ఆడపోయి హాస్పిటల్ పోయి చూస్తే వాడు తాగిన దాని వల్ల వాడికి కిడ్నీ ఫెయిలియర్, ఆ ఫెయిలియర్, ఈ ఫెయిలియర్. నా స్నేహితుడు నాతో కూడా, నేను ఇద్దరు తాగేవాళ్ళు. వాడికి ఆన్స్ చేసే అలవాటు. వానికి ఏమైందంటే ఆన్స్ వల్ల ఏమైంది, పుత్తు నొయ్యి అంటారు దాన్ని, క్యాన్సర్ వచ్చి దీన్ని ఎంత కట్ చేసి తెచ్చుతారు. ఇంటికి వచ్చినట్టు నా స్నేహితుడు, ఇద్దరు కలిసి తాగిన వాళ్ళము, ఇద్దరు కలిసి ఎక్కడెక్కడో మేము చేయని పనులంటూ లేదు. అతనికి ఆ క్యాన్సర్ వ్యాధి వల్ల కొన్ని రోజులు చనిపోయినాడు. ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయం కదిలిపోయింది. దేవుడు ఎంత కృపామయుడో తెలుసా, ఎంత దయగలిగినాడు దేవుడు తెలుసా. నీ పాపము జీవితంలో వదిలేయడానికి, నీ పాపాన్ని, వీని యొక్క పాపాన్ని క్షమిస్తున్నాను అని చెప్తాడు యేసయ్య. వాని యొక్క పక్షవాయువు కాదురా వీనికి విడుదల చేయాల్సింది. ఫస్ట్ వానికి ఉండాల్సినది పాపమైన జీవితంలో ఉన్నటువంటి ఈ పాప క్షమాపణ ఇచ్చే దేవుడు అనే వాడు ఉన్నాడంటే యేసు ప్రభువే. నీ కొరకై ప్రాణాన్ని త్యాగించినాడు. నీకేదో మాటలు చెప్పి నీ ప్రాణాన్ని, నీ యొక్క పాపాన్ని క్షమించలే. నీ పాపాన్ని క్షమించడానికి ఇతనికి ఎవరు అధికారం ఇచ్చినారు? యేసు ప్రభుకి ఎవరు ఇచ్చినారు అధికారం? అదేట్లా పాపాన్ని క్షమించేస్తాడు ఇతను అని చెప్పినప్పుడు ఆయన పాపాన్ని క్షమించడానికి ఆయనకు ఒకరికి అర్హత కలిగినోడు. ఆమేన్. నీకు నా కొరకు పాప నివారణ బలిగా ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరూ లేసుకుంటామా. ఈ గ్రామంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరి పాపాన్ని మోసుకున్నాడయ్యా. వీధుల్లో ఎందుకు తెలిసిన మేము వీధిలో ఉంటాము. ఆ వీధిలో కొట్టి అవమానం చేసి రక్తము చిందించి ఆయన వీధిలో అవమానముతో ఈడ్చుకొని పోయినాడు. నా రక్తం చిందని, నా రక్తముతో విడుదల చేయని, నా రక్తముతో విడుదల చేయని. ఓ ఈరోజు ప్రభువా నా యొక్క పాపాన్ని క్షమించని చెప్పినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నేను స్వస్థపరచడానికి దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ అందరూ కనుగొలు మూసుకొని ప్రభా స్తోత్రమైన ఓ నా యొక్క జీవితంలో పాపం అనే ఒక కాడిని ప్రభా తీయడానికి మీరు మోసుకున్నారయ్యా. నా కాడిని ప్రభా, ప్రేమ అనే కాడిని నాకు ఇచ్చినారయ్యా. ఓ స్తోత్రమైనా అయ్యా, మీరు చేసినటువంటి ఆ యొక్క మేలుని ప్రభా ఎంచుతున్నామయ్యా. నేను చేసిన పాపము కొరకు, నా చేతులు చేసిన పాపము కొరకు, నా కాళ్ళు చేసిన పాపము, నేను నా యొక్క తలపులు చేసినటువంటి పాపము కొరకు, నేను చేసిన కళ్ళలో చూసినటువంటి పాపము కొరకు, నేను దేవునికి ఇష్టం లేని ఓ ఎంత వ్యభిచారమైనటువంటి ఓ కార్యాలన్నీ నా యొక్క శరీరంలో చేసినానయ్యా. పాప జీవితంలో ఉంటానయ్యా. అందువల్లే నా కుటుంబంలో సమాధానాలు, అందువల్లే నా వ్యాధి, అందువల్లనే బాధ, అదే విధమైన కష్టము, అనేక విధమైన బాధలతో ఉన్నటువంటి నిన్ను నన్ను ఈ రోజు స్వస్థపరిచే దేవుడుగా మాత్రం కాదయ్యా, నీ పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళాడయ్యా. నీ పాప నివారణ బలిగా దేవుడు ఈ రోజు నీ కొరకే నా కొరకే రక్తాన్ని చిందించి నిన్ను ఆశీర్వదించడానికి, నేను స్వస్థపరించడానికి దేవుడు మన మధ్యలో దిగి వచ్చుంటాడు. ఓ రాబాల ఇప్పుడు ఒక పాట పాడేటప్పుడు, ఒక స్వర్ణం పాడేటప్పుడు మనము యేసయ్యా నీ యొక్క రక్తంతో నేను కడగండి అయ్యా, నా పాపాన్ని క్షమించండి అయ్యా అని దేవుణ్ణి అడుగుతాము. హల్లెలూయా.
మునిగిని చెమట రక్తముగా మారిని అవునయ్యా, బహు దుఃఖములో మునిగిని ఆ యొక్క పాప నిమిత్తం చెమట మనం సమర్పించుకుంటాం. అయ్యా, యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించినే సంహారముని తప్పించెను ఆమేన్. మన శిక్షను తొలగించెనే సంహారముని తప్పించెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసయ్యా, మా పాపము కొరకయ్యా ఈరోజు ప్రభా అడగండి. ప్రభా, మీ యొక్క రక్తంతో నన్ను కడగండి. ఒక్కసారి మీ యొక్క వ్యాధికి అనేక విధమైన సమస్యలకు మూల కారణము నీ పాపమే. నీ పాపాన్ని తొలగించి ప్రభా నేను స్వస్థత లేచి నడవడం చాలా ఈజీ. హల్లెలూయా. పాప క్షమాపణ అనేది ఆ యేసు ప్రభువు ఆమె ప్రజా ప్రతినిధిగా ఆయన రక్తాన్ని చిందిస్తేనే పాప పరిహారానికి బలి అయిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చుంటున్నాడు. ఈ రోజు ఆ రక్తంతో కడిగి నేను పరిశుద్ధపరచడానికి ఆయన ఆసన్నమై ఉన్నాడు. ప్రభా, మీ యొక్క రక్తంతో నన్ను కడగండి అని ఎవరెవరైతే అడుగుతారో ఈ రోజు నీకు విడుదల, ఈ రోజు రక్షణ, నీ యొక్క పాపం నుంచి విడుదల. ఓ పరలోక వాక్యాన్ని ఇస్తాడు. మాత్రం కాదయ్యా, నీకు సమాధానం, సంతోషం, నీకు అనేకటువంటి వ్యాధి నుంచి, అనేక వ్యసనం నుంచి, అనేక బంధకం నుంచి నేను విడుదల చేయడానికి ఆయన దిగి వచ్చుంటున్నాడు. మాత్రం కాదు, నీకు వ్యాధితో ఉంటున్నావా? ఈ రోజు వ్యాధితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకే నేను ప్రార్థించడానికి ఓ దేవాది దేవుడు ఈ రోజు నేను తాకడానికి వచ్చుంటున్నాడు. ఓ ఆ స్త్రీ తాకడానికి వెళ్ళింది, ఈ రోజు నిన్ను తాకడానికి వచ్చుంటున్నాడు. వాక్యం ద్వారా నిన్ను తాకడానికి ఆ యేసయ్య నిన్న నేడు ఎన్నడు మారడని ప్రభు ఈ రోజు బలమైనటువంటి సూచక క్రియలతో నీ యొక్క వ్యాధిని ముట్టడానికి ఆయన దిగి వచ్చుంటాడు. నీ వ్యాధుల్ని ఎక్కడెక్కడ వ్యాధులు ఉందో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, లేదా నీ కుటుంబంలో అంటే హాస్పిటల్లో ఉంటున్నారేమో, లేక అనేక విధమైన సమస్యలతో ఉంటున్నావో, ఈ రోజు అన్ని సమస్యలు యేసు నామమున తొలగిపోమని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నానయ్యా. మీ రక్తాన్ని ప్రభా ప్రతి ఒక్కరి పైన చల్లుతున్నాను, ఈ గ్రామం పైన చల్లుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, మీ యొక్క నామాన్ని మాత్రం మహిమపరచుకోండి అయ్యా. యేసయ్య నామం వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ రోజు ఈ మధ్యలో నడిపించడానికి వచ్చినట్టు అయ్యగారు, మన అయ్యగారిని అబ్రహాం అయ్యగారికి మనస్ఫూర్తిగా మేము స్థుతులు కృతజ్ఞతలు చూసుకుంటున్నాం. మాత్రం కాదు, ఇంకా సహోదరులు చిత్తూరు నుంచి వచ్చి ఆ పాట పాడిన సహాయం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఈ కూటానికి జరిపించడానికి ఇక్కడ అనుమతి ఇచ్చిన ప్రతి ఒక్కరి కొరకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించడానికి వచ్చున్నాడయ్యా. ఆ వాక్యాన్ని ఆ యేసయ్యా అని మీరు అడగంటే చాలు, మీరు మీ యొక్క జీవితంలో బలమైన కార్యాలు సూచక్రియలు చేసి మిమ్మల్ని దీవించడానికి ఆయన చాలిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన వల్ల కానటువంటి పని అంటూ ఏం లేదు. కడపటిగా అయ్యగారు ప్రార్థన చేసి మనం ముగించుకుంటాం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇంత దూరంగా ఇలాగా అన్ని చేసుకుని వస్తూ ఉంటున్నామని గ్రామ ప్రజలు తెలుసుకోవాలండి. యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అయ్యగారు ఎంతో కార్యాలు ఉన్నాయి.
సో ఇక్కడ మన మధ్య వచ్చినటువంటి జోసఫ్ బ్రదర్ గారికి ఆయన ఏదో పనులు ఉన్నాయి, ఆయన పనులన్నీ చేసుకుని ఒకరోజు లీవ్ ఉంటే ఆ లీవ్కి వచ్చి ఇలాగ మీ కొరకు యేసు ప్రభు ప్రేమను చెప్తున్నాం. ఎందుకు అంటే యేసయ్య మమ్మల్ని ప్రేమించినట్టే ఈ గ్రామ ప్రజలను ప్రేమిస్తున్నారు. ఎలాగైతే అయ్యగారు సాక్ష్యం చెప్పారు, ఆయన త్రాగుతూ ఉన్నారు, త్రాగిన వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు, అసహించుకుంటారు. కానీ యేసయ్య అయ్యగారిని ప్రేమించారు, ఆయన రక్షించారు, మారు మనసు పొందేదానికి సహాయం చేశారు. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ప్రేమించే వారి లోకంలో ఎవ్వరు లేరేమో, కానీ నిన్ను ప్రేమించే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గ్రామంలో ఇలాంటి కుడికలు ఎందుకు పెడుతున్నామో కదా, దేవుని జనులారా, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నాకు ఈ గ్రామంలో జనాలు కావాలా, ఈ ప్రజలు ఇలా అల్లాడుతున్నారే, వీళ్ళు ఎలాగైనా నేను బాగు చేయాలా, వీళ్ళని ఎలాగైనా నేను ఆశీర్వదించాలా, వీళ్ళ పాపాలను నేను తీసేస్తానని చెప్పే ప్రేమగా ఈ గ్రామానికి మేము వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కూడికను ముగించిన తర్వాత, ప్రేయర్ చేసిన తర్వాత మీరు ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలనుకుంటే అయ్యగారు ఇక్కడ ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ అవకాశం తిరిగి మీకు దొరకదండి. ఇది దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని వెతికి వచ్చినటువంటి ఒక రోజు. ఈ రోజును మీరు విడుచుకోవద్దండి. ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుంటాం. ఈ గ్రామంలో ఇలాగా ప్రార్థన చేసుకునే దానికి ఈ గ్రామ ప్రజలు సహకరించినందుకు వందనాలు. ఈ గ్రామ ప్రజలను దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడండి. ఈ కూడికల వలన దేవుడు గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, గ్రామ ప్రజలను ఆశీర్వదిస్తాడు. గ్రామం మీద ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, గ్రామం మీద ఉన్నటువంటి పాపశాపాలు తొలగిపోతాయి, వ్యాధులను దేవుడు తీసేస్తాడు. తప్పకుండా ఈ గ్రామానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. స్తోత్రములు ప్రభువా, మహాకృప కనికరము దయగలిగిన మా పరలోకపు దేవ, ఈ ఆశీర్వదించబడినటువంటి పరిశుద్ధమైన దినమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ రోజు నా తండ్రి రాజా, ఇలాగే తొపాతపల్లికి వచ్చి మేము మీ స్వార్థను ప్రకటించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి వందనాలు. ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి, ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న దేవుని యొక్క ప్రజలందరూ మీరు దీవించండి. యేసు, ఎవరైతే బాధలతో ఉన్నారో, భారంతో ఉన్నారో, కష్టంతో ఉన్నారో, కన్నీరుతో ఉన్నారో, ఇదో నా జీవితం మీకు ఇంతే, నా జీవితం ఇక మీద నా దుఃఖమే, కన్నీరే, వ్యాధియే, ఇలాగే నేను మరణించాలేమో అని అనుకుంటున్నారు. లేదు, నీ జీవితంలో ఒక విడుదల ఉంది, నీ జీవితంలో ఒక సమాధానం ఉంది, నీ జీవితానికి ఒక సంతోషం నేను పెట్టి ఉన్నాను. ఏదో రా నా దగ్గరకు, నీ జీవితాన్ని నాకు సమర్పించు, నీ హృదయాన్ని నాకు సమర్పించు, నిన్ను స్వస్థపరచడానికే, నిన్ను బాగుపరచడానికే నేను వచ్చానని చెప్పి యేసయ్య ఈ రోజు మీరు ప్రకటించిన మాటను బట్టి నీకు వందనాలు. భారము మోసుకుంటున్న సమస్తమైన వారులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను చెప్పిన మాటల ప్రకారానికి వందనాలు. అయ్యా, మీ దాసులంగా చెప్పిన ఈ మాటల ప్రకారం వందనాలు. మీ దాసుని ఇంకా ఆశీర్వదించండి, ఇంకను బలపరచండి, అనేక చోట్ల మీరు వాడుకోండి. ఎస్ఏ వెలుచున్న ప్రతి చోటని మహిమ, ప్రసన్నత, అద్భుత, ఆశ్చర్యం, ఆత్తికారాలు జరిగి అనేకులకు హృదయ కన్నులు తెరవబడి యేసయ్యా నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ఈ స్వార్థ కూడా జరగడానికి అయ్యా, ఈ ద్రాక్షవల్లి సంఘం యొక్క రాజ విశ్వాసులు చేసిన ప్రార్థన, ఇదో చేసిన ప్రయాసాలు దీవించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలను, యవనస్తులను, పెద్దవారిని అందరినీ దీవించండి. యేసయ్యా, మేము ఇదో నువ్వు చెప్పావు ప్రభువా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తానన్న అధికారం మాకు ఇచ్చావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం చేత ఈ తొపాతుపల్లి గ్రామాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం. ఈ తొపాతుపల్లి గ్రామంలో ప్రజలను మేము ఆశీర్వదిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి పాడి పంటలు, వారికి ఉన్నటువంటి ఆవులు, మేకలు ఏ ఉన్నాయో వాటన్నిటిని మేము ఆశీర్వదిస్తున్నాం. తండ్రి, మీరు కూడా ఆశీర్వించినందుకు వందనాలు. ఈ మాట విన్న దేవుని ప్రజలందరి అంజా మీ చేతికి అప్పగిస్తున్నాం. వచ్చి రజా ప్రార్థన చేసుకుని విడుదల పొంది, అయ్యా రక్షణ పొంది, యేసే నిజదేవుడని, యేసే రక్షకుడని, యేసే నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని, అవునితో నా కొరకు తిరిగి రాబోతున్న యేసే అని చెప్పి తెలుసుకోవడానికి, మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మీరు అలా చేసినందుకు వందనాలు. ఈ యొక్క గుడికి జరగడానికి ప్రార్థన చేసిన, ప్రయాసపడిన, సహాయం చేసిన, వచ్చిన అవునుతో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. తిరిగి వెళ్తుండగా మా ప్రయాణాన్ని ఆశీర్వదించండి. సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఆశీర్వదించి, దీవించి, నడిపించి పెద్ద గొప్ప కార్యములు చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం చేత అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే, ఈ గ్రామస్తులు, ఈ మాటలు విన్నవారు దేవుని మీద విశ్వాసం ఉంచి రండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.